ఏంటంటే లీగల్ ఫైట్ చేయడం కంటే పొలిటికల్ ఫైట్ కాన్సెప్ట్ అలవాటు ఎక్కువ వీళ్ళకి. మీడియాని లేకపోతే సోషల్ మీడియాని ఇది వీళ్ళంతటా వీళ్ళుగా యాక్టివ్గా తయారు చేసుకుంది ఎప్పుడూ లేదు. మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ మీద జరిగినటువంటి విష ప్రచారం వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి అంటే ప్రజలందరిలో మైండ్లలో తీసుకొచ్చింది. అంటే వాళ్ళ కుటుంబం గురించి లేదా కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటి అన్నటువంటి. తెలుగుదేశం పార్టీ అభిమాని కానీ లేదా తటస్థులైన వ్యక్తులకు కానీ ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే అతను ఒక రాక్షసుడు, అదే సినిమాలో చూపెట్టేట పొడుచుకుంటూ వెళ్తుంటారు చూడండి. కాబట్టి సినిమాలో అలా పొడిచేవాడు హీరో అవుతాడు, విలన్ కూడా అట్లాగే పొడుస్తుంటాడు. విలన్ ఇలా 2 సార్లు పొడిస్తే హీరో 60 సార్లు పొడుస్తాడు. ఇక్కడ విలన్గానే చూపించారు వీళ్ళని. రాజశేఖర్ రెడ్డి అంటే ఏదో ఒంటి నిండా రక్తం పూసుకుని గళ్ళ లొంగి కట్టుకుని దానికి ఏమంటారు ఇక్కడ ఒక బొగ్గన ఓ చొక్కెట్టుకుని కనబడ్డ వాళ్ళందరినీ నరుక్కుని వెళ్లే మనిషి అన్నటువంటి తరహా ప్రచారం చాలా బలంగా నడిచింది, సుదీర్ఘకాలం పాటు నడిచింది. రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ విపరీతంగా జరిగింది. ఈవెన్ తను పాదయాత్ర చేసేటప్పుడు కూడా విపరీతంగా జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళటం వేరు, కానీ రాజశేఖర్ రెడ్డి మీదనే అంత విస్తృతమైన ప్రచారం వెళ్ళింది. జగన్ ఎక్కువ జరిగిందా? చాలా. అప్పుడు ఎట్లా ఉండేదంటే దీంట్లో ఒక స్ట్రాటజీ నడిచేది. ఎన్టీ రామారావు కాంగ్రెస్ మీద పోరాడాడు.